హాయ్ అండి. లాస్ట్ వీడియోలో నేను యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వకపోయినా సరే, మీషో అఫిలియేటెడ్ మార్కెటింగ్ నుంచి మనీ ఎలా సంపాదించొచ్చు అనేది ఒక వీడియో చేస్తా అని చెప్పాను. దాని గురించి చాలా మంది అడుగుతున్నారు అండ్ పర్సనల్‌గా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవుతున్నారు. సో, దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మీషో ప్రొడక్ట్స్ రివ్యూ ఇస్తూ ఎలా మనీ సంపాదించొచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉంటది అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. సో మీషో ప్రొడక్ట్స్ రివ్యూ ఇస్తూ మనీ సంపాదించాలంటే ఫస్ట్ మనం అఫిలియేటెడ్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది చాలా సింపుల్. నేను దాని గురించి చెప్తాను. దానికన్నా ముందు అసలు మనకి మనీ ఎలా వస్తుందో చూద్దాం. మనం ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇస్తున్నాము అన్నప్పుడు అది జనాలకి నచ్చి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు కొన్న దాని నుంచి మనకు కమిషన్ వస్తుంది అనమాట. మనీ సంపాదించే ఈ ప్రాసెస్లో మనం కొన్ని ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తాము. సో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అస్సలు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీషో అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ అని సెర్చ్ చేయాలి. ఫస్ట్ వచ్చిన లింక్ ఓపెన్ చేయాలి. ఇక్కడ జాయిన్ ది ప్రోగ్రామ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అక్కడ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే ఇలా టాప్లో వెల్కమ్ క్రియేటర్ అని వస్తుంది. తర్వాత మనం మీషో యాప్ ఓపెన్ చేస్తే అక్కడ టాప్లో క్లిక్ చేస్తే మీషో క్రియేటర్ క్లబ్ అని కనిపిస్తుంది. అంతే, వెరీ సింపుల్. దీనికి ఇంతమంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కావాలని రూల్ ఏం లేదు. సో ఎవరైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనీ ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. నార్మల్గా మనం షాపింగ్ ఎలా చేస్తామో అలాగే ప్రోడక్ట్స్ చూస్తూ ఉండాలి. ఇక్కడ అఫిలియేటెడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి కమిషన్ వచ్చే ప్రోడక్ట్స్ని చూపిస్తుంది. అప్పుడు ప్రతి ప్రోడక్ట్ కింద దానివల్ల మనకి ఎంత కమిషన్ వస్తుంది అని కూడా చూపిస్తుంది. లైక్ 4%, 10% అని అనమాట. అక్కడ మనకి నచ్చిన ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా ఎలా ఆర్డర్ చేస్తామో అలానే చేసుకొని ప్రోడక్ట్స్ వచ్చాక దాని మీద వీడియో చేయాలి. మనం యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి యూట్యూబ్ గురించి చెప్తున్నాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయినా సేమ్ ప్రొసీజర్. సో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాక డైరెక్ట్ పబ్లిక్ పెట్టకుండా ఫస్ట్ ప్రైవేట్ ఆర్ అన్లిస్టెడ్ పెట్టుకొని ఆ లింక్ కాపీ చేసుకోవాలి. తర్వాత క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ రాయాలి. లైక్ డ్రెస్ అయితే డ్రెస్, నెక్లెస్ అయితే నెక్లెస్, ఈజీగా గుర్తుపట్టేలాగా ఉండాలి. ఇక్కడ యాడ్ ప్రోడక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ప్రోడక్ట్స్ అనేవి లింక్ చేయాలన్నమాట. సో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం ఆర్డర్ చేసి ఉంటాం కదా, అక్కడ నుండి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ విష్ లిస్ట్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ప్రోడక్ట్ లింక్ అయినా పోస్ట్ చేయొచ్చు. అప్పుడు మన ప్రోడక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యూట్యూబ్ సెలెక్ట్ చేసుకొని మన వీడియో లింక్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. ఇక్కడ కింద కంప్లీట్ క్లిక్ చేస్తే మన అఫిలియేటెడ్ లింక్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఈ లింక్ నుంచి ఎవరు ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్ కొన్న కమిషన్ వస్తుందన్నమాట మనకి. సో ఈ లింక్ని వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. సో మన వీడియో డీటెయిల్స్లో టైటిల్లో @మీషో అని యాడ్ చేసి డిస్క్రిప్షన్లో మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయితే ఆ వీడియోలో చూపిస్తున్నామో అన్ని ప్రోడక్ట్స్ సపరేట్గా లింక్స్ జనరేట్ చేసి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ట్యాగ్స్లో కూడా మీషో అని యాడ్ చేస్తే ఆ మీషో ప్రోడక్ట్స్ చూసే వాళ్ళకి మన వీడియో చూపిస్తుంది. ఈ అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ గురించి చాలా మందికి ఉండే కొన్ని కామన్ క్వశ్చన్స్ అండ్ వాటికి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. సో మనం మరి ఇన్ని ప్రోడక్ట్స్ కొని వాటిని రివ్యూ చేసి వాటిని రిటర్న్ చేస్తే మన అకౌంట్ బ్లాక్ లిస్ట్లో పడదా అంటే బ్లాక్ లిస్ట్లో పడదు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ అఫిలియేటెడ్ ప్రోగ్రామ్లో జాయిన్ అయినాం కాబట్టి అప్పుడు మన అకౌంట్ అనేది వైట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ ప్రోడక్ట్స్ ఎన్ని డేస్కి రిటర్న్ చేయాలి, ఒకవేళ లేట్ అయితే ఏమవుతుంది? ఈ ప్రోడక్ట్స్ అనేవి 7 days లోపల మనం నార్మల్గా కొనుక్కున్న వాళ్ళైతే 7 daysలో రిటర్న్ చేయాలి. మనం క్రియేటర్స్ కాబట్టి మనకి 14 days ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ 7 daysలో మనం వీడియో షూట్ చేసుకొని రిటర్న్ చేసాము అంటే మనకు అక్కడ ప్రోడక్ట్ కిందనే రిటర్న్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం రిటర్న్ చేసేయచ్చు. ఈ 7 days దాటాక మనం రిటర్న్ చేస్తున్నాము అన్నప్పుడు మనం ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ప్రోడక్ట్ కింద ఆ రిటర్న్ అనే ఆప్షన్ కనిపించదు, అప్పుడు మనం ఫామ్ ఫిల్ చేయాలి. ఈ ఫామ్ ఫిల్ చేయాలి. 14 days తర్వాత ఈ ఫామ్ ఫిల్ చేసినా కానీ యూజ్ ఉండదు. ఈ 14 days లోపలనే మనం ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఈ కమిషన్స్ ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి? మనం ఇచ్చే అఫిలియేటెడ్ లింక్ ద్వారాగా కొన్నప్పుడే మనకి కమిషన్ అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు కొన్నాక 21 days తర్వాత వాళ్ళు ఒకవేళ ఆ ప్రోడక్ట్ నచ్చి ఉంచుకుంటే మనకి కమిషన్ జనరేట్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ రిటర్న్ చేశారు అంటే మనకు ఆ కమిషన్ రాదు అనమాట. సో ఈ 21 days తర్వాత కూడా కమిషన్ అనేది జనరేట్ అవుతుంది, మన అకౌంట్లో పడదు, జనరేట్ అవుతుంది.
దాని తర్వాత మనకి ఎప్పుడైతే పేమెంట్ వీక్ ఉంటుందో, పేమెంట్ అనేది వీక్లీ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ 1 వీక్ తర్వాత మనకు వస్తుంది అనమాట. అట్లా 21 డేస్ తర్వాత ఆ వీక్ పేమెంట్ తో పాటు ఇది కూడా వచ్చేసి. ఇప్పుడు మనకి కమిషన్ ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుందో చూద్దాం. క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేశాక కింద పర్ఫార్మెన్స్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి డేట్ రేంజ్ ఆప్షన్ ఉంటాయి. లాస్ట్ 7 డేసా 30 డేసా మొత్తం మనం స్టార్ట్ చేసినప్పటి నుండా అని ఎప్పటి పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటున్నామో అది సెలెక్ట్ చేశాక టోటల్ కమిషన్స్, ఎంతమంది మన లింక్‌ని క్లిక్ చేశారు, ఎన్ని ఆర్డర్స్ అయినాయి, మొత్తం సేల్ వాల్యూ ఎంత అనేది ఇలా చూపిస్తుందనమాట. కిందకి వస్తే ప్రతి లింక్ పర్ఫార్మెన్స్ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ పేమెంట్స్ క్లిక్ చేస్తే అప్‌కమింగ్ వీక్ పేమెంట్స్, పాస్ట్ పేమెంట్స్ కనిపిస్తాయి. మీషోలో పేమెంట్స్ అనేది ఎవ్రీ వీక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ 1వ తారీఖు అనుకోండి. ఇవాళ నా లింక్ నుండి ఒక్క ప్రోడక్ట్‌ని ఇద్దరు కొన్నారు అనుకుందాం. ఆ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అనుకుంటే దాని కింద 10% కమిషన్ ఉంది అనుకుందాం. అయితే ఇప్పుడు ఒక్క ప్రోడక్ట్ కొంటే మనకి 50 రూపీస్ కమిషన్ రావాలి. సో 2 ప్రోడక్ట్స్ కాబట్టి 2 ఇంటూ 50 రూపీస్ వేస్తే 100 రూపీస్ కమిషన్ రావాలి మనకి. సో 21 డేస్ తర్వాత ఈ 2 ప్రొడక్ట్స్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటర్న్ చేయకపోతే 22nd డేకి మనకి 100 రూపీస్ కమిషన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ 22 డేస్ తర్వాత వచ్చే పేమెంట్ వీక్లో నా మనీ నా అకౌంట్లో పడుతుంది. ఒకవేళ ఆ 2 ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ రిటర్న్ అయింది అనుకోండి, ఒకటే దానికి కమిషన్ వస్తుంది అనమాట. అంటే 50 రూపీస్ వస్తుంది. సో ఆ ప్రోడక్ట్‌కు ఉండే కాస్ట్‌ని బట్టి, దానికి ఉండే కమిషన్‌ని బట్టి అండ్ ఎంతమంది దాన్ని రిటర్న్ చేయకుండా ఉంచుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అనేది ఉంటుందన్నమాట. సో ఈ కమిషన్స్ అనేవి రిజెక్ట్ అవ్వకుండా కరెక్ట్‌గా రావాలి అంటే మనం కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వీడియో షూట్ చేస్తున్నప్పుడు నేను ఈ ప్రోడక్ట్ మీషో నుంచి తీసుకున్నా అనేది మెన్షన్ చేయాలి. దాని తర్వాత వీడియో టైటిల్లో యాడ్ చేయాలి మీషో అని చెప్పేసి. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి. దాని తర్వాత ట్యాగ్స్లో యాడ్ చేయాలి. సో ఇలా కరెక్ట్గా ట్యాగ్స్ అనేవి యాడ్ చేయకపోవడం వల్ల మనకి రిజెక్షన్స్ అనేవి అవుతాయి. సో బీ వెరీ కేర్ఫుల్. సో మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటామో ఎగ్జాక్ట్గా అదే ప్రోడక్ట్ని ట్యాగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక డ్రెస్ తీసుకున్నాం అనుకోండి, అది డిఫరెంట్ కలర్స్లో ఉంటే అది మనం తీసుకున్న కలర్ కాకుండా వేరే కలర్ ఉన్న ప్రోడక్ట్ని ట్యాగ్ చేసామనుకోండి, అప్పుడు మనకి కమిషన్ అనేది రాదు. సో ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటామో అదే ట్యాగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ ప్రైస్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీషోలో మనం చూస్తూనే ఉంటాం, ఒక ప్రోడక్ట్ చూసినప్పుడు అది ఒక కాస్ట్ ఉంటుంది అండ్ అదే ప్రోడక్ట్ మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది, డిఫరెంట్ కాస్ట్లలో ఉంటుంది. సో అప్పుడు మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటామో ఎంత పెట్టి తీసుకుంటామో అదే లింక్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాంబో అయితే కాంబో ప్రైస్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఇప్పుడు సింగిల్ ఐటమ్ తీసుకున్నారు అంటే దాని కాస్ట్ ఎంత ఉంటే అంతే మెన్షన్ చేయాలి. కాంబో తీసుకున్నారు అంటే దాన్ని ఎంత ఉందో అంతే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ పెడితే కమిషన్స్ రావు. మనం ప్రోడక్ట్ తీసుకొని దాన్ని రియల్గా షూట్ చేసి ఏదైతే ఒరిజినల్ వీడియో ఉంటుందో అది పెడితేనే మనకు కమిషన్ వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాని ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసేసి రీల్స్ లాగా పెడుతున్నారు. అలా పెడితే మాత్రం కమిషన్ రాదు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియో పోస్ట్ చేయకుండా అఫిలియేటెడ్ లింక్ అనేది షేర్ చేయకూడదు. అలా షేర్ చేస్తే మనకి కమిషన్ అనేది రాదు. ఎప్పుడైతే మనం వీడియో అప్లోడ్ చేస్తామో అప్పుడే దాని కింద అఫిలియేటెడ్ లింక్ పెట్టాలి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మంది తెలియక చేస్తున్నారు. సో ఇది ఏంటి అంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడే మనకి పాన్ కార్డ్ యాడ్ చేయమని చెప్తుంది అనమాట. పాన్ కార్డ్ యాడ్ చేయకపోవడం వల్ల మనకి కొంత పర్సెంటేజ్ కమిషన్ అనేది కట్ అవుతుంది. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే మీకు కొంత కమిషన్ కట్ అయిపోతుంది, ఉంటే మాత్రం కంపల్సరీగా యాడ్ చేయండి. సో ఇప్పటి వరకు చెప్పిన ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి, ఎందుకంటే మనం కష్టపడి వీడియోస్ చేస్తాము, అప్పుడు మనకి రిజెక్ట్ అయితే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇప్పుడు మనం ఈ కమిషన్స్లో ఎక్కువ మనీ ఎలా సంపాదించవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ప్రోడక్ట్ చూస్ చేసుకుంటున్నప్పుడే ఎక్కువ కమిషన్ ఉన్న ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అందరూ చూస్ చేసుకునే ప్రోడక్ట్ కాకుండా, అంటే చాలా మంది క్రియేటర్స్ ఆల్రెడీ చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ ప్రోడక్ట్ని కాకుండా కొంచెం కొత్తగా ఉండే ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. అండ్ రెగ్యులర్ లైఫ్లో అందరికీ యూజ్ అయ్యేలాగా, అందరికీ హెల్ప్ అయ్యేలాగా ఉండే ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. అలా అయితే మనకి ఎక్కువ మంది కొంటారు కాబట్టి ఎక్కువ కమిషన్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వీక్లీ మంత్లీ ఇలా కొన్ని సేల్స్ అనేవి ఉంటాయి. బిగ్ బిలియన్ డేస్ అని, దివాళీ సేల్స్ అని, ఇలా కొన్ని సేల్స్ ఉంటాయి, ఇయర్ ఎండ్ సేల్స్ అని. సో ఇలాంటి సేల్స్ ఉన్నప్పుడు జనాలు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది కొంటారు.
సో ఇలాంటి సేల్స్ ఉన్నప్పుడు మనం వీడియోస్ ఎక్కువ పెట్టడం వల్ల మనకి కమిషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. మీషోలో 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి అఫిలియేటెడ్, ఇంకొకటి నాన్ అఫిలియేటెడ్. సో అఫిలియేటెడ్ అయితేనేమో ఆ ప్రోడక్ట్ కింద ఎంత పర్సెంట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది. నాన్ అఫిలియేటెడ్ అయితే బై డిఫాల్ట్ 0.5% అని చెప్పేసి కమిషన్ ఉంటది. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ కి ఎప్పుడైతే మనం లింక్ ఇస్తామో ఆ లింక్ ద్వారా కొన్నప్పుడు మాత్రమే దాని పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ అని కమిషన్ వస్తుంది. ఒకవేళ ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చకనో, అంటే ఇప్పుడు మనం ఇచ్చిన లింక్ ఓపెన్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చకనో, లేదా అవైలబుల్ లేకనో, లేదా వేరే కలరో ఏదో ఒకటి అనుకొని వాళ్ళు వేరేది ఓపెన్ చేశారనుకోండి, వేరే ప్రోడక్ట్కి వెళ్ళిపోయి ఆ ప్రోడక్ట్ కొంటే అప్పుడు ఆ ప్రోడక్ట్ కి కమిషన్ అనేది తక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి మీషో పే లేటర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇదేంటి అంటే మన జేబులో నుంచి ₹1 కూడా ఖర్చు చేయకోకుండా మనం ఈ అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా వస్తుంది అంటే మన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ని బట్టి కొన్ని డేస్ తర్వాత, అంటే మన ప్రోడక్ట్స్ రెగ్యులర్గా ఆర్డర్ చేస్తున్నామా అండ్ రెగ్యులర్గా కరెక్ట్ టైంకి రిటర్న్ చేస్తున్నామా, వీటన్నిటిని బేస్ చేసుకొని కొన్ని డేస్ తర్వాత మీషో మనకి ఈ ఆప్షన్ అనేది ఇస్తుంది అనమాట. మామూలుగా అయితే మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మనం ప్రోడక్ట్ని కొనుక్కుంటాం కదా, అలా కాకుండా మనకి మీషో కొంత అమౌంట్ ఇస్తుంది అనమాట. ఆ అమౌంట్లో మనం ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకొని ఒక 1 మంత్ తర్వాత, అంటే మనం రెగ్యులర్గా దాన్ని ఎప్పుడైతే రిటర్న్ చేయాలో ఆ టైంలో రిటర్న్ చేసేస్తే అప్పుడు ఆ మనీ అనేది మళ్ళీ వ్యాలెట్లోకి క్రెడిట్ అవుతాయి. ఒకవేళ ఆ ప్రోడక్ట్ మనకి బాగా నచ్చి మనం దాన్ని రిటర్న్ చేయకపోతే అప్పుడు ఆ మనీ అనేది మనకి 1 మంత్ తర్వాత మనం మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ ఏ సేమ్ క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా అయితే చేస్తామో అలా అనమాట. ఇప్పుడు నేను ఎందుకు ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ మానేశాను, ఎందుకు అంటే నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటి? ఫస్ట్ రీజన్, కమిషన్స్ అనేవి చాలా లేట్గా వచ్చేవి కానీ చాలా లేట్గా వచ్చాయి. సో అదొక మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి, నేను ఏదైతే ప్రోడక్ట్ నాకు బాగా నచ్చి ఆర్డర్ చేస్తానో, ఇది జనాలకి బాగుంటుంది అని చెప్పేసి నేను ఆర్డర్ చేస్తాను, ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేశాక కొన్ని డేస్కి అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయేది. రీజన్ ఏంటి అని అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చేది. సో నాకు అది నచ్చలేదు, అది ఒక రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్లో ఓన్లీ హిందీ, ఇంగ్లీషే ఉన్నాయి. నాకు ఇంగ్లీషు, తెలుగు తప్ప హిందీ రాదు. సో నేను ఎప్పుడైతే వాళ్ళకి నా ప్రాబ్లం అనేది ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకోవడానికి రాకపోయేది. వాళ్ళు ఏదైతే సొల్యూషన్ ఇస్తారో అది నాకు సరిగ్గా అర్థం కాకపోయేది. వాళ్ళ ఇంగ్లీష్ అనేది కూడా నాకు సరిగ్గా అర్థం కాకపోయేది. సో ఇలా నాకు ప్రాబ్లం అయింది, ఇదొక రీజన్. సో ఇలా ఆపేశాను. ఇలా ఆపేసిన తర్వాత కొన్ని డేస్కి నాకు మీషో క్రియేటర్ ఈవెంట్కి ఇన్విటేషన్ వచ్చిందన్నాను కదా, అలా పిలిచారనమాట. పిలిచి అప్పుడు నేను వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాను అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిగా కలిపి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ చేసామని చూపించారు, ఆల్రెడీ చేశారు కూడా, అండ్ కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, చేస్తున్నాము అని చెప్పేసి చూపించారు, అది కూడా చూశాను. ఓకే, అండ్ ఇంకొన్ని ఫ్యూచర్లో రాబోతున్నాయని చెప్పారు, దట్స్ ఓకే. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఈ కస్టమర్ సపోర్ట్కి కాంటాక్ట్ అయ్యేటప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా హిందీ కానీ, ఆర్ మీకు వచ్చిన ప్రాబ్లం లేదు, మీ ఇంట్లో ఎవరికైనా హిందీ, ఇంగ్లీష్తో హ్యాండిల్ చేయగలరు ఈ కస్టమర్ సపోర్ట్ని అంటే అప్పుడు మీరు హ్యాపీగా ఓకే చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరు లేరంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమన్నా మీకు ఈ అఫిలియేటెడ్ రిలేటెడ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. చాలామంది కమెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.